your flight? Was it true? That's what the critics say. They are all aviation experts. I have nothing to say. So where was the problem? Then if this was not the problem, then what happened? The problem was the government. Obviously chose Bangalore, and it then was natural that it would be Royal Challengers Bangalore. I still remember the anchor of one media channel in 2016 shouting and screaming on the television saying, Vijay Mallya, I want to see you in jail clothes. I want to see you eat jail food, with an image of me in jail attire. What for? హే గైస్, ఎలా ఉన్నారు? 140 కోట్లకు పైగా ఉండే ఇంత పెద్ద భారతదేశంలో అతిపెద్ద ఫ్రాడ్ ఎవరంటే అఫ్ కోర్స్ పొలిటీషియన్సే. బట్ వాళ్ళ తర్వాత పబ్లిసిటీ అక్కర్లేని అతిపెద్ద ఫ్రాడ్ ఎవరు అని అడిగితే మన దేశంలో మెజారిటీ ఆఫ్ ది పీపుల్ చెప్పే ఆన్సర్ విజయ్ మాల్యా. కానీ నిజంగా అది నిజమా, లేకపోతే అది మాత్రమే నిజమా? నిజమే అని ఇప్పటి వరకు మన దేశంలో ప్రతి ఒక్కరు కూడా అనుకున్నారు. విజయ్ మాల్యా అంటే బ్యాంక్స్ దగ్గర నుంచి డబ్బులు దోచుకొని ఫారిన్లో సెటిల్ అయ్యి అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్న ఒక దొంగని. కానీ మీరు ఈ వీడియోని ఫుల్గా చూస్తే మీ ఒపీనియన్ని చేంజ్ చేసుకునే ఛాన్స్ చాలా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరు విజయ్ మాల్యా వైపు ఉన్న స్టోరీని ఒక కొత్త స్క్రీన్ ప్లేలో తెలుసుకోబోతున్నారు. తాను దొంగని కాదని, ఇండియన్ బ్యాంక్స్ కి తాను కట్టాల్సిన దానికంటే రెండింతలు పైగా డబ్బు తిరిగి కట్టేశారని, అయినా కానీ ఈ మీడియా ఇంకా ఫైనాన్షియల్ ఫ్రాడ్ అంటే తన పేరే thumbnail గా పెడుతుంది అని, ఇండియా మొత్తం తన గురించి నెగిటివ్ నెరేటివ్స్ కంటిన్యూ అవుతున్నాయి అని చెప్పాడు. వీటితో పాటు ఇంకా చాలా చాలా విషయాల్ని ఆల్మోస్ట్ 4.5 hours ఉన్న పాడ్కాస్ట్ డ్యూరేషన్ లో అడిగిన ప్రతి క్వశ్చన్కి కూడా ఆన్సర్ ఇచ్చాడు అనమాట. తన మనసులో ఉన్న ప్రతి మాటని బయట పెట్టాడు. ఈ వీడియోలో నేను అతన్ని సపోర్ట్ చేయను, అలానే నెగిటివ్ కూడా చేయను. కేవలం విజయ్ మాల్యా పాయింట్ ఆఫ్ వ్యూని ఈ వీడియోలో షార్ట్ అండ్ సింపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తానంతే. ఈ వీడియో మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అతని మాటల్లో ఎంత నిజం ఉందో, ఎంత మోసం ఉందో చివరిలో డిసైడ్ చేయండి. ఈ వీడియోలో కింగ్ఫిషర్ బీర్ అండ్ కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్, బ్యాంక్ అప్పులు అండ్ మనందరికీ బాగా ఇంట్రెస్టింగ్ టాపిక్ అయిన ఆర్సీబీ గురించి కూడా ఉంటుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ పాడ్కాస్ట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, 9 సంవత్సరాల తర్వాత ఇలా మీడియా ముందుకు వచ్చి మీ పాయింట్ ఆఫ్ వ్యూని ఎందుకు చెప్పాలి అనుకుంటున్నారని. ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చిందంటే, విజయ్ మాల్యా ఇండియాని వదిలి వెళ్ళిన దగ్గర నుంచి, అంటే March 2, 2016 నుంచి ఇండియా మీడియా 100 సార్లు కాంటాక్ట్ అవ్వాలని చూసింది. ఈవెన్ ఇంటర్నేషనల్ మీడియా లైక్ బీబీసీ వాళ్ళు కూడా విజయ్ మాల్యా ఇంటర్వ్యూ కోసం అడిగారనమాట. బట్ విజయ్ మాల్యా బీబీసీకి కూడా నో చెప్పాడు. అలా 9 years పాటు ఏ మీడియా ముందుకి కూడా రాకపోవడానికి రీజన్, మీడియా ఛానల్స్ అన్నీ కూడా విజయ్ మాల్యా చెప్పేది వినాలి అనుకోవటం లేదంట. వాళ్ళు వినాలి అనుకుంటుంది విజయ్ మాల్యా చెప్పాలి అనుకుంటున్నాయంట. ఈ రెండింటికి ఎంత డిఫరెన్స్ ఉందో మీరు డీప్గా థింక్ చేస్తే మీకే బాగా అర్థమవుతుంది. ఒక మీడియా ఛానల్ యాంకర్ అయితే 2016లో విజయ్ మాల్యా ఫోటోని డిస్ప్లే చేస్తూ, విజయ్ మాల్యా నువ్వు జైలుకి వెళ్తే చూడాలని ఉంది, నువ్వు జైలుకి వెళ్ళి చెప్పకూడదు తింటే చూడాలని ఉంది అని అన్నారంట. I still remember the anchor of one media channel in 2016 shouting and screaming on the television saying, Vijay Mallya, I want to see you in jail clothes. I want to see you eat jail food, with an image of me in jail attire. What for? ఆ తర్వాత చోర్ అనటం స్టార్ట్ చేశారంట. అలాంటి వాళ్ళతో ఇంటర్వ్యూ అంటే ఇవన్నీ అయ్యే పనులు అలా కనిపించట్లేదు అని విజయ్ మాల్యా ఇప్పటి వరకు ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వలేదంట. మీడియా అండ్ ఇండియన్ పీపుల్ ఎన్నిసార్లు చోర్ అన్నా కానీ భరిస్తూ వచ్చాడు. బట్ రీసెంట్ టైమ్స్లో ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో యాన్యువల్ రిపోర్ట్ని చదువుతూ విజయ్ మాల్యా దగ్గర నుంచి 14,131.6 కోట్లు కలెక్ట్ చేసినట్లు చెప్పారు. ఆ వీడియో మీకు కూడా చూపిస్తాను చూడండి. Vijay Mallya case, 14,131.6 crore complete amount of the attached property has been restored to the public sector banks. సో ఇలా అఫీషియల్గా అనౌన్స్ చేసిన తర్వాత విజయ్ మాల్యాకి మీడియా ముందుకు వచ్చి తన మనసులో మాటలు చెప్పాలనిపించిందంట. ఈ పాయింట్ని బట్టి మనకి 2 విషయాలు అర్థమవుతున్నాయి. ఒకటి, విజయ్ మాల్యా తాను తీసుకున్న డబ్బు అంతా తిరిగి ఇచ్చేసాడని. 2, మీడియా ఛానల్స్ విజయ్ మాల్యాని దొంగగా ప్రొజెక్ట్ చేయటం మీద పెట్టిన శ్రద్ధ డెట్ రికవరీ అయిన తర్వాత దాని గురించి చెప్పటం మీద పెట్టకుండా ఇంకా చోర్ అనే ప్రాజెక్ట్ చేస్తున్నాయని. సో ఇది మీ మైండ్లో ఉంచుకోండి. ఇప్పుడు విజయ్ మాల్యా భూమి మీద స్టార్ట్ అయ్యి విమానం అంత ఎత్తిగిరి ఆ తర్వాత పాతాళానికి ఎలా పడిపోయాడు అనేది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. విజయ్ మాల్యా హోమ్ టౌన్ వచ్చేసి బెంగళూరు అనమాట. అక్కడ నుంచి కలకత్తాకి వీళ్ళ ఫ్యామిలీ వెళ్తే అక్కడే విజయ్ మాల్యా పుట్టాడు. వీళ్ళ నాన్న వచ్చేసి విఠల్ మాల్యా, ఒక ఎంటర్ప్రెన్యూర్ అండ్ వెరీ స్ట్రిక్ట్ ఫాదర్ అంటూ కూడా. సో విజయ్ మాల్యా ఏం ఫుల్ రిచ్ ఫ్యామిలీలో పుట్టలేదంట. ఇకపోతే విజయ్ మాల్యా యావరేజ్ స్టూడెంట్. బట్ తన ఫాదర్ చెప్పిన కొన్ని మాటలకి భయపడో లేదా ఆలోచించో విజయ్ మాల్యా 9th క్లాస్ నుంచి టాప్ 3 రావడం
రావటం మొదలుపెట్టాడంట. మీడియాలో చెప్పినట్లు తనకి వాళ్ళ నాన్న సూపర్ కాస్ట్లీ టాయ్స్ అండ్ గిఫ్ట్స్ ఏమీ ఇవ్వలేదంట. బీకామ్ కాలేజ్ టైమింగ్స్ అయిపోతే స్ట్రిక్ట్గా ఫాదర్ ఆఫీస్కి వెళ్లాల్సిందే, మేనేజ్మెంట్ ట్రైనింగ్లో రోజు పార్టిసిపేట్ చేయాల్సిందేనంట. అది కూడా నెలకి 400 రూపీస్ స్టైఫండ్తో సేల్స్ మ్యాన్గా అన్ని షాప్స్ దగ్గరికి డిస్ట్రిబ్యూటర్స్ దగ్గరికి వెళ్ళి ఆర్డర్స్ని పట్టుకొని రావాలంట. విజయ్ మాల్యా చిన్నప్పటి నుంచి చాలా కాన్ఫిడెంట్గా ఉండేవాడంట. అది మిగతా వాళ్ళకి ఆరోగెన్స్గా అనిపించిందంట. సో అలా కాలేజ్కి వెళ్తూ వర్క్ చేస్తూ ఉన్న టైంలో డిగ్రీ అయిపోయాక వర్క్ నేర్చుకోవడానికి తన ఫాదర్ విజయ్ మాల్యాని అమెరికా పంపారంట. సో మనోడి లైఫ్ మెజారిటీ తన ఫాదర్ చేతిలో ఉందని తెలుస్తుంది. బట్ అదంతా విజయ్ మాల్యా మంచి కోసమే అని ఆ తర్వాత అర్థమైందంట. సో అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత కింగ్ ఫిషర్ బీర్ని పాపులర్ చేయడానికి విజయ్ మాల్యా మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో కూర్చొని చాలా కష్టపడాడట. ఎందుకంటే ఆల్కహాల్ అడ్వర్టైజ్మెంట్ ఇక్కడ బ్యాన్. సో సరగేట్ అడ్వర్టైజ్మెంట్ని ఇంప్లిమెంట్ చేశాడు. అలా మార్కెటింగ్లో ఫుల్ గ్రిప్తో చాలా ప్రోడక్ట్స్ పాపులర్ అయ్యేలా చేశాడంట. ఇప్పటికీ కూడా కింగ్ ఫిషర్ అంటే విజయ్ మాల్యానే గుర్తొస్తాడు. ఆర్సీబీ అన్నా కానీ కింగ్ ఫిషరే గుర్తొస్తుంది అంటే అర్థం చేసుకోండి మనోడు మార్కెటింగ్ స్ట్రాటజీ ఏ లెవెల్లో ఉండేదో. ఇంకా 1977లో మొరార్జీ దేశాయ్ గారు పీఎంగా ఉన్నప్పుడు ఇండియా మొత్తం ఆల్కహాల్ని బ్యాన్ చేస్తున్నాం అనగానే ఆల్కహాల్ బెవరేజెస్ స్టాక్స్ అన్ని కూడా పడిపోయాయంట. అప్పటి వరకు యునైటెడ్ బ్రేవరీస్లో ఉండే కింగ్ ఫిషర్ బీర్ బ్రాండ్ని ఆ టైంలో విఠల్ మాల్యా యాక్వైర్ చేసుకున్నారంట. అది కూడా ఆల్కహాల్ బ్యాన్ అనేది ఇండియాలో ఎక్కువ కాలం నిలవదు అనే ధైర్యంతో. ఆయన అనుకున్నట్టుగానే ఆల్కహాల్ బ్యాన్ కొన్ని రోజులకి ఎత్తేశారు. అలా బ్యాన్ వల్ల ఈ బీర్ స్టాక్స్ అన్ని విజయ్ మాల్యా వాళ్ళ ఫాదర్ చేతికి వచ్చేసారనమాట. బట్ ఆ తర్వాత కూడా యునైటెడ్ బ్రేవరీస్ అనే హోల్డింగ్ కంపెనీకి ఇండియా నుంచి చైర్మన్గా కంటిన్యూ అయ్యారు. ఆ తర్వాత చనిపోయారనమాట. ఆ తర్వాత విజయ్ మాల్యా చైర్మన్ అయ్యాడు. అది కూడా జస్ట్ 28 ఇయర్స్ ఏజ్లోనే. బట్ మిగతా కంపెనీస్ చూస్తే యావరేజ్ చైర్మన్ ఏజ్ వచ్చేసి 50+ ఉండేది. విజయ్ మాల్యా యంగ్గా ఉన్నాడు కనుక కంపెనీని చూసుకుంటూనే పార్టీస్కి తిరిగేవాడు, ఎంజాయ్ చేసేవాడు. బట్ ఇతను ఒక లగ్జరీకి అలవాటు పడ్డ పర్సన్ అని మిగతా చైర్మన్స్ని చూసి నేర్చుకోవాలని మీడియా ఛానల్స్ చెప్పడం స్టార్ట్ చేశాడంట. ఇంకా కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ విషయానికి వస్తే మీడియాలో సర్క్యులేట్ అయిన విషయం 2002-2003లో ఒకానొక రోజు బోర్డు మీటింగ్ని విజయ్ మాల్యా పెట్టాడంట. ఆ మీటింగ్లో నెక్స్ట్ మా కొడుకు బర్త్డే వస్తుంది, ఆ రోజున మన ఎయిర్లైన్స్ని లాంచ్ చేస్తున్నాం అని చెప్పాడంట. విజయ్ మాల్యా తన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒపీనియన్ కూడా తీసుకోకుండా ఆర్డర్లా పాస్ చేశాడంట. బట్ అదంతా ఫేక్ అని విజయ్ మాల్యా కొట్టిపడేశాడు. దమాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్స్ దమాని బ్రదర్స్, వీళ్ళు బాంబే బేస్డ్ అనమాట. వీళ్ళకి దమాని ఎయిర్వేస్ ఉంది. వీళ్ళు ఒక రోజు విజయ్ మాల్యా CFOని మీట్ అయ్యి ఎయిర్లైన్స్ పై ప్రెజెంటేషన్ ఇచ్చి స్టార్ట్ చేయమని చెప్పారంట. అది ఆ CFO వెళ్ళి విజయ్ మాల్యాకి చెప్పాడు. విజయ్ మాల్యాకి నచ్చింది, ప్రాఫిట్స్ వస్తాయి అనిపించింది. అలా కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ని స్టార్ట్ చేశాడంట. అలా May 7న ఎయిర్లైన్స్ లాంచ్ చేశాడు. May 9న ఫస్ట్ ఫ్లైట్ ప్యాసింజర్స్ తో గాల్లోకి ఎగిరింది. ఈ May 9th విజయ్ మాల్యా కొడుకు బర్త్డే కూడా అనమాట. మేబీ తన కొడుకు బర్త్డే రోజు ఫ్లైట్ ఎగిరితే బాగుండు అని అనుకోవచ్చు, కానీ తన కొడుకు బర్త్డే కోసమే ఎయిర్లైన్స్ స్టార్ట్ చేశాడంటే నాకు కూడా పెద్దగా కరెక్ట్ అనిపించట్లేదు. అలా 2005లో స్టార్ట్ అయ్యి 2008 కల్లా ఇండియాలోనే 27% షేర్తో బిగ్గెస్ట్ ఎయిర్లైన్స్గా విజయ్ మాల్యా చేశాడు. ఆ టైంలోనే ఎయిర్ డక్కన్ ఎయిర్లైన్స్ని కూడా $137 మిలియన్ కొనేశాడు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో అలా ఒక వెలిగిన తర్వాత ఎయిర్లైన్స్ కొలాప్స్ అవడానికి రీజన్ 2008లో లెహమాన్ బ్రదర్స్ అనే 150 ఇయర్స్ ఓల్డ్ అమెరికన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ దివాలా తీయటంతో బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చిందనమాట. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల షేర్ మార్కెట్స్ పడిపోయాయి. మెజారిటీ ఆఫ్ ది కంపెనీస్ లాసెస్ ఫేస్ చేశారనమాట. అలా కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ కూడా. ఈ 2008 బ్యాంక్రప్టీ అనేది వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్, దాని గురించి వేరే వీడియోలో చెప్తాను. ఇక్కడ కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ కొలాప్స్ అవడానికి ఎయిర్ డెక్కన్ని ఓవర్ ప్రైస్ కి కొనడం కూడా రీజన్. ఎయిర్ డెక్కన్ ఎవరిదో కాదు, ఆకాశవాణి హద్దురా మూవీ ఉంది కదా, సూర్య క్యారెక్టర్. సో ఆ సూర్య రియల్ క్యారెక్టర్ గోపీనాథ్ గారే ఎయిర్ డెక్కన్ని స్టార్ట్ చేశారు. దాన్ని విజయ్ మాల్యా కొనేశాడు అనమాట. దాని మీద సర్క్యులేట్ అవుతున్న విషయం ఏంటంటే మన ఇండియా బేస్డ్ ఎయిర్లైన్స్ ఇంటర్నేషనల్లో తిరగడానికి కావాల్సిన లైసెన్స్ పొందాలంటే విత్ ఇన్ ఇండియాలో 5 ఇయర్స్ పాటు రన్ అవ్వాలన్నమాట. ఆ లైసెన్స్ కోసమే ఎయిర్ డెక్కన్ని కొని ఆ లైసెన్స్తో ఇంటర్నేషనల్గా కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ని రన్ అయ్యేలా చేయడానికి ఎక్కువ ప్రైస్ పెట్టి ఎయిర్ డెక్కన్ని విజయ్ మాల్యా కొన్నాడు అంట. బట్ ఈ పాయింట్ని విజయ్ మాల్యా యాక్సెప్ట్ చేయలేదు. ఆ టైంలో ప్రణబ్ ముఖర్జీ గారి దగ్గరికి వెళ్ళి లాసెస్ వస్తున్నాయి, సో ఫ్లైట్స్ కట్ చేయాలి, ఎంప్లాయీస్ని తీసేయాలి అని విజయ్ మాల్యా చెప్పాడంట. బట్ ప్రణబ్ ముఖర్జీ గారు విజయ్ మాల్యాని అలా చేయనివ్వకుండా నీకు బ్యాంక్స్ ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తాయి అని చెప్పారంట. ఆయన చెప్పినట్టుగానే బ్యాంక్స్ లోన్స్ ఇచ్చాయి. బట్ ఈ బ్యాంక్ సపోర్ట్ కోసం వీళ్ళకంటే ముందు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ తెప్పించుకోవాలని విజయ్ మాల్యా ట్రై చేస్తే గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదంట. ఇదంతా ఒక సపరేట్ వ్యవహారం. ఇకపోతే మనకి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అయిన ఆర్సీబీ గురించి వచ్చింది. సో 2008లో లలిత్ మోడీ IPL స్టార్ట్ చేశాడు. ఆ టైంలోనే విజయ్ మాల్యా కష్టాల్లో కూడా ఉన్నాడు.
అనమాట. అయినా కానీ ఆర్సీబీని ఆక్షన్లో దక్కించుకున్నాడు. దానికి మెయిన్ రీజన్ కూడా తన ప్రోడక్ట్స్ ని మార్కెటింగ్ చేసుకునే ఉద్దేశంతోనే అంట. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. లలిత్ మోడీ విజయ్ మాల్యాకి కాల్ చేసి ఆక్షన్ గురించి చెప్తే విజయ్ మాల్యా తన బ్రాండ్స్ ని ప్రమోట్ చేసుకోవడానికి 2 టీమ్స్ ను కొంటానని చెప్పాడంట. ఒక టీం వచ్చేసి కింగ్ ఫిషర్ కోసం, ఇంకో టీం వచ్చేసి తన రాయల్ ఛాలెంజ్ విస్కీ బ్రాండ్ కోసం అంట. బట్ ఒకటే కొనాలి అనేసరికి ఒకటే తీసుకున్నాడు. బెంగళూరు టీం ని తీసుకుని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అని పెట్టాడు. పేరులో కూడా రాయల్ ఛాలెంజర్స్ అని విస్కీ పేరుని, వెనక బ్రాండ్ కింగ్ ఫిషర్ ని ఒకేసారి ప్రమోట్ చేశాడు అనమాట. సో ఇలా ఆర్సీబీ ఫామ్ అయింది. ఈ ఆర్సీబీని $112 మిలియన్ పెట్టి కొన్నాడు. అది కూడా 2008లో. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ లో జరిగిన కేయాస్ గురించి, ఆ కేయాస్ లో తన పాత్ర ఏంటి అనే దాని గురించి కూడా విజయ్ మళ్ళీ పాడ్కాస్ట్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అన్నిటికంటే మైండ్ పోయే విషయం ఏంటంటే అందరూ అనుకున్నట్టు కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ఎస్బీఐ దగ్గర డైరెక్ట్ గా ఎటువంటి అప్పు తీసుకోలేదంట. ఎస్, మీరు విన్నది నిజమే. ఎస్బీఐ ఎయిర్ డెక్కన్ కంపెనీకి లెండర్ అంట. సో ఎప్పుడైతే డెక్కన్ కంపెనీ కింగ్ ఫిషర్ తో మెర్జ్ అయిందో అప్పుడు ఎస్బీఐ కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ కి లెండర్ గా మారిందంటూ విజయ్ మల్యా క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు ప్రతి ఒక్కరూ మాల్యా కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ఫండ్స్ ని మిస్యూజ్ చేశాడు, ఆ డబ్బుతో జల్సాలు చేశాడు అంటూ నిందలు వేస్తున్నారు. కానీ కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ని నిలబెట్టడం కోసం తాను ఇన్వెస్ట్ చేసిన 3,000 కోట్ల రూపాయల గురించి ఎవరు కూడా మెన్షన్ చేయరని, జనాల్లో తన గురించి నెగిటివ్ నెరేటివ్ ఒక్కటే ఉండటం బాధాకరం అంటూ విజయ్ మల్యా చెప్పాడు. అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ లోన్స్ రావటంలో విజయ్ మల్యాకి హెల్ప్ చేసింది అనే ఆరోపణలు చాలా ఉన్నాయి. చాలా మీడియా ఇన్వెస్టిగేషన్స్ ప్రకారం ఫినాన్స్ మినిస్ట్రీ నుంచి లెటర్స్ వెళ్లటంతో ఇండైరెక్ట్ గా బ్యాంక్ అఫీషియల్స్ ప్రెషర్ లోకి వెళ్లి కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ కి లోన్స్ ఇచ్చినట్లు బయటపడింది. అయితే ఈ పాడ్కాస్ట్ లో విజయ్ మల్యా కర్ర విరక్కూడదు, పాము చావకూడదు అన్నట్లు మాట్లాడాడు. అప్పటి ఫినాన్స్ మినిస్టర్ ప్రణబ్ ముఖర్జీ గారు పర్సనల్ గా నాకు అష్యూరెన్స్ అని చెప్తూనే బ్యాంక్స్ కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ వెనక ఉన్న విజన్ ని చూసి లోన్ ఇచ్చాయి అని చెప్పాడు అనమాట. అయితే ఈ లోన్స్ ని ఇచ్చే టైంలో కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ చాలా వరకు లోన్ కండిషన్స్ ని మీట్ అవ్వలేదని, అయినా కూడా బ్యాంక్స్ లోన్స్ ఇచ్చాయి అని విజయ్ మాల్యాని అన్నాడు. ఇకపోతే కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ లో బర్నింగ్ ఇష్యూ అయిన కింగ్ ఫిషర్ ఎంప్లాయీస్ గురించి కూడా విజయ్ మాల్యా మాట్లాడాడు. ఇంటర్నేషనల్ కింగ్ ఫిషర్ ఎంప్లాయీస్ కి శాలరీస్ పే చేసి ఇండియన్ కింగ్ ఫిషర్ ఎంప్లాయీస్ కి ఎందుకు శాలరీస్ పే చేయలేదు అని పాడ్కాస్ట్ హోస్ట్ మాల్యాని క్వశ్చన్ చేశారు అనమాట. దానికి మాల్యా చాలా సింపుల్ గా ఆన్సర్ ఇచ్చాడు. ఇంగ్లాండ్ లో ఫ్లైట్ టికెట్ సేల్స్ ద్వారా మనీ అవైలబుల్ గా ఉంది కాబట్టి ఇంటర్నేషనల్ ఎంప్లాయీస్ కి పే చేసాం, ఇండియాలో క్యాష్ ఫ్లో లేదు కాబట్టి పే చేయలేకపోయాం అని విజయ్ మాల్యా అన్నాడు. ఈ క్యాష్ ఫ్లో ఆగిపోవడానికి కారణం 260 కోట్ల రూపాయల క్యాష్ ఉన్న అకౌంట్స్ ని కర్ణాటక హైకోర్టు ఫ్రీజ్ చేయటం అని మాల్యా చెప్పాడు అనమాట. కింగ్ ఫిషర్ ఎంప్లాయీస్ కి శాలరీస్ ఇవ్వకుండా మాల్యా ఎంజాయ్ చేస్తున్నాడు అని అలిగేషన్స్ తనని విపరీతంగా బాధించాయని, యూబీ కంపెనీకి చైర్మన్ గా ఉన్న టైంలో తన ఎంప్లాయీస్ ని చాలా బాగా చూసుకున్న తాను కింగ్ ఫిషర్ ఎంప్లాయీస్ ని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తాను అని మాల్యా క్వశ్చన్ చేశారు అనమాట. ఇండియన్ కింగ్ ఫిషర్ ఎంప్లాయీస్ కి శాలరీస్ పే చేయలేకపోవడానికి సోల్ రీజన్ కర్ణాటక హైకోర్టు 260 కోట్ల రూపాయలు ఉన్న యూబీ కంపెనీ బ్యాంక్ అకౌంట్స్ ని ఫ్రీజ్ చేయటమే అని విజయ్ మాల్యా క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు ఎంప్లాయీస్ శాలరీ పే చేయడం కోసం ఆ ఫ్రీజ్ చేసిన మనీని రిలీజ్ చేయాలని కర్ణాటక గవర్నమెంట్ ని అడుక్కున్నాను, అయినా కానీ గవర్నమెంట్ ఆ డబ్బుని రిలీజ్ చేయలేదు అని మాల్యా చెప్పుకొచ్చాడు. పాడ్కాస్ట్ లో తన కింగ్ ఫిషర్ ఎంప్లాయీస్ కి సారీ చెప్పాడు మాల్యా. పెండింగ్ లో ఉన్న శాలరీస్ ని పే చేయడం కోసం తను చాలా ట్రై చేశానని, యునైటెడ్ బ్రేవరీస్ కి సంబంధించిన 260 కోట్ల రూపాయలతో పాటు తన అసెట్స్ ని కూడా కోర్టు ఫ్రీజ్ చేయడంతో ఎంత ట్రై చేసినా తన ఎంప్లాయీస్ కి న్యాయం చేయలేకపోయాను అని విజయ్ మాల్యా చెప్పాడు. అయితే మాల్యా మీద కింగ్ ఫిషర్ ఎంప్లాయీస్ కి పేకల లోతుల దాకా కోపం ఉండటానికి కారణం శాలరీస్ లేక ఎంప్లాయీస్ కష్టపడుతుంటే విజయ్ మాల్యా తన 60th బర్త్డేని కళ్ళు చెదిరిపోయేలా చేసుకోవడం. పాడ్కాస్ట్ లో ఇదే క్వశ్చన్ హోస్ట్ అడిగితే మాల్యా దీనికి సరైన సమాధానం ఇవ్వకపోగా కింగ్ ఫిషర్ ని నిలబెట్టడం కోసం తన బ్లడ్ స్వెట్ మనీని పెట్టారని, అది తనకి మోర్ దాన్ ఎనఫ్ అంటూ మాట్లాడాడు. అంతేకాదు ఆల్కహాలిక్ బిజినెస్ ని 1.75 lakh crores మార్కెట్ క్యాప్ కి తీసుకుని వెళ్ళింది తను ఒక్కడే అంటూ లైట్ గా డబ్బా కూడా కొట్టుకున్నాడు అనమాట. దమానియా ఎయిర్వేస్, ఈస్ట్ వెస్ట్ ఎయిర్లైన్స్, జెట్ ఎయిర్వేస్, మోడీ లెఫ్ట్ అండ్ పారామౌంట్ ఎయిర్వేస్, ఇలా ఇన్ని కంపెనీస్ స్టార్ట్ అయ్యి ఫెయిల్ అయితే ఓన్లీ కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నారని, ఇది ఖచ్చితంగా టార్గెట్ అటాక్ అని మాల్యా క్వశ్చన్ చేశాడు. అయితే కింగ్ ఫిషర్ ఎంప్లాయీస్ ఫ్యూచర్ ఏంటి, వాళ్ళ శాలరీస్ మ్యాటర్ ఏంటి అని దానికి మాత్రం విజయ్ మల్యా సరైన క్లారిటీ ఇవ్వలేదన్నమాట. ఇండియాలో తనకు మోస్ట్ వాంటెడ్ ఫ్రాడ్ అవ్వడానికి కారణం మీడియా చేసిన ఫాల్స్ నరేటివ్సే అని మాల్యా అన్నాడు. ముఖ్యంగా పెద్దగా ఇచ్చే ఒక యాంకర్ అంటూ ఒక ఫేమస్ యాంకర్ ని పాయింట్అవుట్ చేశాడు. ఆ ఫేమస్ దారిలోనే ప్రతి మీడియా ఛానల్ తన ఒక ఫ్రాడ్ లాగా చూపిస్తూ ఫాల్స్ ఎలిగేషన్స్ చేశారు అని మాల్యా అన్నాడు. అంతేకాదు ఈ మీడియా కంపెనీలు చెప్పినట్లు మొత్తం డబ్బు అంతా తన జేబులోకి వెళ్ళుంటే అసలు ఎయిర్లైన్స్ ఎలా ఆపరేట్ అయ్యేది అంటూ తిరిగి క్వశ్చన్ చేశాడు అనమాట. సో 2008లో సపోర్ట్ చేసిన గవర్నమెంట్
గవర్నమెంట్ 2011లో మాల్యాకి ఎదురు తిరిగింది. ఇన్ఫ్యాక్ట్ కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ కంటే దారుణమైన పొజిషన్లో ఎయిర్ ఇండియా ఉంది. కానీ ఎవరు కూడా ఎయిర్ ఇండియాని పట్టించుకోలేదు. మాల్యాని కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ని మాత్రమే టార్గెట్ చేశారు. ఇలా ఎందుకు జరిగింది అని విజయ్ మాల్యాని అడిగితే తన ఎదుగుదల చూసి జలస్ ఫీల్ అయిన వాళ్ళు తన సక్సెస్ని చూసి ఓర్చుకోలేక శత్రుత్వం పెంచుకొని తన మీద ఎలిగేషన్స్ చేశారు అని విజయ్ మాల్యా అన్నాడు అనమాట. జనాలకి తెలియని ఇంకో విషయం ఈ పాడ్కాస్ట్లో విజయ్ మాల్యా బయట పెట్టాడు. అదేంటంటే 2012లో మాల్యా మీద కింగ్ఫిషర్ మీద కేసులు స్టార్ట్ అయినప్పుడు బ్యాంక్స్కి మాల్యా 4 సెటిల్మెంట్ ఆప్షన్స్ని ఇచ్చాడంట. కానీ బ్యాంక్స్ ఈ ఆప్షన్స్ని రిజెక్ట్ చేశాడంట. మొదటి నుంచి బ్యాంక్స్తో సెటిల్ చేసుకోవటమే గోల్ అని, దానికోసం హైదరాబాద్ వెళ్ళి స్టేట్ బ్యాంక్ చైర్పర్సన్ని కూడా మీట్ అయ్యి సెటిల్మెంట్ని ఆఫర్ చేశారని, వాళ్ళు అసలు యాక్సెప్ట్ చేయలేదని విజయ్ మాల్యా చెప్పాడు. బ్యాంకులు ఎందుకు సెటిల్మెంట్ని రిజెక్ట్ చేసే కూడా విజయ్ మాల్యా చెప్పాడు అనమాట. బ్యాంక్స్కి మాల్యా తను తీసుకున్న మనీ అంటే అరౌండ్ 5,000 crores ఆఫర్ చేశారంట. కానీ బ్యాంక్స్ మాత్రం 14,000 కోట్లే కావాలని పట్టుబట్టి కూర్చోవడంతో ఇంకా వేరే దారి లేక బ్యాంకులకి టోపీ పెట్టేశారంట. దొంగ అని నన్ను ఒక్కడిని చూపిస్తారు వెనకుందిని అనే డైలాగ్ మాల్యా ఎప్పుడెప్పుడు అంటాడని ఈ పాడ్కాస్ట్ చూస్తున్నంతసేపు నేను వెయిట్ చేశా. ఎందుకంటే ట్రూత్ షుడ్ బి టోల్డ్. మాల్యా ఫ్రాడే, కానీ అలాంటి ఫ్రాడ్స్ చాలా మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అనిల్ అంబానీ దాదాపు 45,000 కోట్లు ఏమో అప్పున్నాడు అనమాట. ఆయన దగ్గర నుంచి రికవర్ చేసింది 450 కోట్లు. బట్ ఇప్పుడు ఆయన దర్జాగా ఇండియాలోనే ఉన్నాడు, ఎవరు అరెస్ట్ చేయలేదు. గవర్నమెంట్ కూడా చాలా వరకు రుణమాఫీ చేసింది, అది రైతులకు చేయదు కానీ రుణమాఫీ చేసింది. అండ్ ఆయనకి మంచి మంచి కాంట్రాక్టులు కూడా వస్తున్నాయి. సో అది పెద్ద విషయం అనుకోండి. బట్ విజయ్ మాల్యా ఒక షో మ్యాన్ అవ్వటం అతన్ని ముంచేసింది. ఇంకా డైలాగ్ విషయానికి వస్తే కింగ్ఫిషర్ అసెట్స్ని తన సొంత పనుల కోసం వాడుకున్నాడు అనే ఎలిగేషన్ మాల్యా మీద ఉంది. అండ్ మాల్యా ఒప్పుకున్నాడు కింగ్ఫిషర్ ప్రైవేట్ జెట్ని తన విలాసాల కోసం వాడుకున్నాడు. ఎందుకు అలా చేసావు అని పాడ్కాస్ట్ హోస్ట్ అడిగినప్పుడు ఫ్యూజులు ఎగిరిపోయి ఆన్సర్ ఇచ్చాడు. వెళ్ళి బాంబే ఎయిర్పోర్ట్లో ఉన్న అంబానీ ప్రైవేట్ జెట్స్ని ఎవరు యూజ్ చేస్తున్నారు అని అడిగితే మీకు ఆన్సర్ వస్తుంది అని అన్నాడు. అంటే మాల్యా ఉద్దేశం ఏంటంటే తనలాగా చాలా మంది ఉన్నారు ఇండియాలో అండ్ ప్రైవేట్ జెట్ని యూజ్ చేయడంలో తప్పే ఉంది అన్నట్టు విజయ్ మాల్యా మాట్లాడాడు. ఇప్పుడు ఒక ఎగ్స్ బిజినెస్ పెట్టి రోజు నువ్వే ఆమ్లెట్స్ వేసుకొని తింటే ఏమవుతుందో మాల్యా విషయంలో కూడా అదే జరిగిందనమాట. కానీ అతను ఉద్దేశంలో అది పెద్ద తప్పు కాదు. 2016లో విజయ్ మాల్యా ఇండియాని వదిలి వెళ్ళిపోయాడు. సుప్రీంకోర్టులో హాజరు కావాలి అని నోటీసులు రావడంతో మాల్యా తప్పించుకుని వెళ్ళిపోయాడు. లుకౌట్ సర్క్యులర్ని తన పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో మార్పించుకుని వెళ్ళిపోయాడు ఇలా చాలా స్టోరీస్ ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా ఫేక్ అని విజయ్ మాల్యా చెప్పాడు. తాను ఇండియా నుంచి లండన్ వెళ్ళి అటు నుంచి జెనీవాలో FIA వరల్డ్ కౌన్సిల్ని అటెండ్ అయ్యాను అని మాల్యా చెప్పాడు. అంతేకాదు తాను లండన్ వెళ్లే ముందు అప్పటి ఫినాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ గారిని కూడా కలిశాను అని చెప్పాడు. కానీ మీడియాకి తాను ఇండియా వదిలి వెళ్ళాడు అని తెలియగానే మ్యాటర్ పెద్ద ఇష్యూ అయిందనమాట. దాంతో అరుణ్ జైట్లీ గారిని మాల్యా కలవలేదు అని కరాఖండిగా చెప్పేశాడు అని మాల్యా అన్నాడు. షాకింగ్ మ్యాటర్ ఏంటంటే అసలు ఇండియా వదిలేసి వెళ్ళే ఆలోచన విజయ్ మాల్యాకి లేదంట. జెనీవాకి వెళ్ళి తిరిగి వస్తాను, అప్పటి వరకు బ్యాంక్స్ని వెయిట్ చేయమని చెప్పండి అని అరుణ్ జైట్లీ గారిని విజయ్ మాల్యా రిక్వెస్ట్ చేశారనమాట. మాల్యా గురించి ఫేమస్ అయిన ఇంకో స్టోరీ ఏంటంటే ఇండియా నుంచి వెళ్ళేటప్పుడు ఒక 55 సూట్ కేసెస్ తీసుకుని వెళ్ళాడంట. ఆ సూట్ కేసెస్లో డబ్బు ఉందని గోల్డ్ ఉందని చాలా స్టోరీస్ ఉన్నాయి. అయితే ఈ స్టోరీస్ అన్ని కూడా రబ్బిష్ అని విజయ్ మాల్యా కొట్టిపడేశారు. ఇన్ఫ్యాక్ట్ తాను అమాయకుడిని అని ప్రూవ్ చేసుకోవడానికి కొన్ని ప్రూఫ్స్ని కూడా విజయ్ మాల్యా ఈ పాడ్కాస్ట్లో చూపించాడు. దాంట్లో ఒకటి డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఇచ్చిన రికవరీ సర్టిఫికేట్ అనమాట. ఈ సర్టిఫికేట్లో మాల్యా 6,203 కోట్లు బాకీ ఉన్నట్లు ఉంది. అది కూడా 11.50% ఇంట్రెస్ట్తో. సో చాలా న్యూస్ ఛానల్స్ చెప్పినట్లు తాను కట్టాల్సింది 9,000 కోట్లు కాదు 6,203 కోట్లని మాల్యా ఆ డాక్యుమెంట్ చూపించి చెప్పాడు. ఆ తర్వాత మోదీ గారు చేసిన కామెంట్స్ని కూడా చూపించారు అనమాట. మార్చి 29, 2019లో మోదీ గారు మాల్యా గవర్నమెంట్కి 9,000 కోట్ల రూపాయలు కట్టాల్సి ఉండగా గవర్నమెంట్ 14,000 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని చెప్పారు. ఈ స్టేట్మెంట్నే మాల్యా పాడ్కాస్ట్లో చూపిస్తూ బ్యాంక్స్ తన అకౌంట్స్ గురించి కానీ తాను తీసుకున్న అప్పుకి సంబంధించిన స్టేట్మెంట్స్ని గవర్నమెంట్కి సబ్మిట్ చేయలేదు అని చెప్పాడు. వీటితో పాటు ఇంకొన్ని రిపోర్ట్స్ని చూపిస్తూ సిబిఐ ఇంకా ఈడీ తనని బ్యాంక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్రిమినల్గా చూస్తూ కేసుని ఇన్వెస్టిగేట్ చేశారు కానీ ఎటువంటి ఎవిడెన్స్ని సబ్మిట్ చేయలేదు అని మాల్యా అన్నాడు. ఇంకా ఫైనల్గా తనకి ఇండియాలో డిగ్నిఫైడ్ ఎగ్జిస్టెన్స్ని ఇస్తూ తన కేసుని ఫెయిర్గా ట్రయల్కి తీసుకుని వెళ్తే తను ఇండియా తిరిగి వచ్చే ఆప్షన్ గురించి సీరియస్గా ఆలోచిస్తాను అని
విజయ్ మాల్యా అన్నాడు. కానీ సిబిఐ, ఈడీ ఇంతకు ముందు డీల్ చేసిన కేసెస్ని గమనిస్తే తన కేసులో ఫెయిర్ ట్రయల్ జరగటం అనేది కష్టమే అంటూ ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్ మీద డౌట్స్ రైజ్ చేశాడు విజయ్ మాల్యా. విజయ్ మాల్యా మంచోడు చెడ్డోడు తప్పు చేశాడో లేదో నేను కామెంట్ చేయను, కానీ నిప్పు లేకుండా పొగరాదు. ఆ పొగని కప్పిపుచ్చే ప్రయత్నంలో మాల్యా తన ఇంటిని తగలబెట్టుకున్నాడు. బ్యాంక్స్ తో సెటిల్ అవ్వాలి అనుకున్నట్టు మాల్యా పదే పదే చెప్పాడు. అండ్ దానికి సంబంధించిన ప్రూఫ్స్ ని కూడా తాను బయట పెట్టడానికి రెడీ అని చెప్పాడు. ఈ పాడ్కాస్ట్ లో తాను చాలా అమాయకుణ్ణి అన్నట్లు మాల్యా మాట్లాడాడు. అఫ్ కోర్స్ నిజమేంటో అందరికీ తెలుసు, కానీ మాల్యా వైపు తప్పుతో పాటు కొద్దిగా నిజం ఉంది అని ఈ పాడ్కాస్ట్ తో తెలిసింది. నిజం ఉంది కదా అని చేసిన ఫ్రాడ్లన్నీ మంచివైపోవు కదా. పాలల్లో ఒక్క చుక్క మురుగు నీరు పడితే ఆ పాలు మొత్తం మురుగు నీరుగా అయిపోతుంది. సో తెలిసిన ఈ వీడియో మీకు కనిపించింది కింద కామెంట్ లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.